ఇట్స్ హర్ ఓన్ డిసిషన్ అనమాట అట్లా విడిపోవాలని చెప్పేసి. ఎందుకంటే సో నేను ఇంకా స్టేబుల్ కాలేదు, ఫినాన్షియల్గా స్టేబుల్ కాదని ఒక రీజన్. సో తనకు స్ట్రాంగ్గా ఇది అనిపించింది. సో తన డిసిషన్ తీసుకోదని చెప్పి తను డిసెంబర్లోనే చెప్పి షీ స్టార్టెడ్ హర్ న్యూ లైఫ్ ఆల్రెడీ. లెట్ ఇట్ బి నో ఇష్యూ, బికాస్ తనకు తన లైఫ్లో డిసిషన్ తీసుకోవడం రైట్స్ ఉంటుంది. ఐ రెస్పెక్ట్ దట్ డిసిషన్ ఆల్సో, వాటర్ ఇట్ మైట్ బి. బట్ ఐ ట్రైడ్, అంటే నేను చాలా వరకు కన్విన్స్ చేశాము తనని. అంటే ఒక ఫినాన్షియల్ విజన్ వల్ల ఇలాగ డిసిషన్ తీసుకొని వెళ్ళిపోయి చేయడం కాదంటే, సో షీ క్లియర్లీ టోల్డ్, లేదు నాకు ఇలా కాంప్రమైజ్ అయ్యి బతకడం నాకు ఇష్టం లేదు, సో ఉన్న లైఫ్ ఇది బతకాలని చెప్పేసి డిసిషన్ తీసుకొని తనకు ఆల్రెడీ బెస్ట్ ఆప్షన్, ఆల్రెడీ బెటర్ ఆప్షన్ దొరికారు అని చెప్పి షీ క్లియర్లీ టోల్డ్ మీ, నన్ను వదిలేస్తే ఐ విల్ గో ఆన్ మై స్టార్ట్ మై లైఫ్ అని చెప్పేసి ఆల్రెడీ డిసెంబర్లోనే తను నాకు చెప్పారు. అండ్ నేను మాల్లో ఉన్నప్పుడు ఆ డిసిషన్ ఏం చేయాలో తీసుకోలేకపోయారు. బట్ చాలా వరకు నేను కన్విన్స్ చేశాను తనని, వద్దు అంటే ఆల్రెడీ మనం పెళ్లి చేసుకోవాలంటే లేదు. షీ క్లియర్లీ అంటే డిసిషన్ తీసుకునేసి నా దగ్గర వచ్చిందనమాట, ఇలాగ విడిపోదాం అని చెప్పేసి.